మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ పరిశుద్ధ ఆదివారపు శుభము మీకు కలుగునుగాక. దైవ దీవెనలు మీకు తోడై ఉండునుగాక. మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవాది దేవుడు మనకు దినదినమును ఇస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుదాం. నేటి దినపు వాగ్దానము: యెహోవా మీద ఆశ పెట్టుకొనువాడు ధన్యుడు. ఆమెన్. ఈ మాటను దేవుడు కీర్తనాకారుడైన దావీదు గారి చేతుల మీదుగా 146వ కీర్తనలో 5వ చరణంలో ఈ మాట వ్రాయించాడు. ఆ మాట చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకు ఈ మాట దేవుడు అతని చేత వ్రాయించాడు అంటే, మన దేవుడు మాట తప్పని వాడండి. ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, నా ఆశలన్నీ నా ఆలోచనలన్నీ నా దేవుడే అనుకొని, ఆయనే నాకు సహాయకుడు అనుకొని ఆయన మీద ఆశ పెట్టుకొనువాడు, ఆయనను ఆనుకొనువాడు ధన్యుడు అని దేవుడు ఆ మాటను తన భక్తుని ద్వారా వ్రాయించాడు. 6వ చరణము 3వ లైన్లో ఈ మాట ఉంది: ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు అని. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలరా, మన దేవుడు కాపాడేవాడే కానీ కసాయివాడు కాదు, ఆదరించేవాడే కానీ ఆయన వదిలేసేవాడు కాదు. గనుక ఆయన ఎంత గొప్పవాడు అన్నది అనుభవించి అనుభవపూర్వకంగా ఈ మాటలు కీర్తనాకారుడైన దావీదు గారి చేతుల మీదుగా దేవుడు వ్రాయించాడు. దావీదు గారు తన జీవితంలో ఎన్నో తీర్మానాలు చేసుకున్నాడు. కానీ తన దైనందిన తీర్మానము, గొప్ప తీర్మానము ఏంటంటే, ఇంత గొప్ప దేవుణ్ణి అంటే యాకోబు దేవుడు తనకు సహాయం చేశాడు గనక, ఆ దేవుని పైననే ఈ దావీదు గారు ఆశ పెట్టుకున్నారు గనక, తన జీవితకాలమంతా దేవుని స్తుతిస్తాను అని మొదటి తీర్మానం చేసుకున్నాడు. తన జీవితకాలమంతా దేవుని స్తుతించుటకు, దేవుని కీర్తించుటకు ఈ దావీదు కీర్తనాకారుడు తీర్మానం చేసుకొని దేవుని స్తుతించమని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మొదటి 2 చరణాలు మనం చూస్తే, యెహోవాను స్తుతించండి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించను. ఇది దావీదు గారి జీవితంలో తీసుకున్న గొప్ప తీర్మానము. ఈరోజు ఆదివారము క్రైస్తవునికి పరిశుద్ధ దినమే కానీ అది జాలి దినము కాదండి. హోలీడేనే కానీ హాలిడే మాత్రము కాదు. కనుక ఈరోజు నీవు ఖచ్చితంగా మందిరానికి వెళుతూ దీవెనలు పొందుతూ ఉన్నావని నేను విశ్వసిస్తున్నాను. ప్రభువు నందు ప్రియమైన వారలరా, దేవాది దేవుడు మనకు సహాయకుడై మనము ఆయనపై ఆశ పెట్టుకున్నాము గనక, దయనొందిన జీవితాన్ని మనకు ప్రసాదించాడు గనక, ఆ దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా ఎలా ఉండగలము? అందుకే కీర్తనకారుడు అంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను, అంతేకాదు నా బ్రతుకు కాలమంతా నేను దేవుణ్ణి కీర్తిస్తాను. ఎన్ని పనులున్నా వాటి సమయంలో వాటిని చేసి ముగించి నా దేవుని కీర్తించడం మాత్రం మానను అంటాడు. కనుక దేవుని వలననే రక్షణ పొందినటువంటి ఈ దావీదు గారు ఈ మాట రాస్తాడు: రాజులను నరులను నమ్ముకోవద్దు, వారి వలన రక్షణ కలగదు, వారి ప్రాణము వెడలిపోతుంది. నరులు జీవితము అశాశ్వతము, ఆ నరుల జీవితం అశాశ్వతము. దేవుని పైన ఆధారపడేవాడే ధన్యుడు అంటాడు ఈ భక్తుడు. దేవుని వలననే మనకు రక్షణ లభించింది. ఎందుకంటే ఆయన సమస్తమును సృజించినవాడు, మాట తప్పనివాడు అని
ఈ కీర్తనాకారుడు రూఢిగా తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి దేవుని పైన ఆశ పెట్టుకున్న వారి ఆశ ఎన్నడూ వమ్ము కాదని, దేవుని నమ్ముకొనువాడు ధన్యుడేనని ఈ కీర్తనకారుడు ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, ఈరోజు నీవు ఈ వాగ్దానము పొందిన తర్వాత నీ జీవితంలో నీ స్పందన ఎలాగుంటుంది అన్నది నేను ప్రత్యక్షంగా అయితే చూడలేను, కానీ పరోక్షంగా నేను నీ జీవితంలో గ్రహించగలను. ఏంటంటే, నీకు సహాయము చేసే దేవుడు యాకోబు దేవుడు, అంటే ఇశ్రాయేలీయుల దేవుడు. ఆ దేవుడు మాట తప్పనివాడు, మెడమె తిప్పనివాడు ఆయన. కనుక ఒకవేళ ఆయనను నమ్ముకున్నవారు ఆయనను దూరంగా ఉంచవచ్చు, లేదా ఆయన మీద అంత పెద్ద అవగాహన కలిగి ఉండకపోవచ్చు. ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, వారి ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ దేవుడు, మనము ఆరాధించే మన యేసయ్య అలాంటి వాడు కాదండి. దీవిస్తాను అంటే దీవిస్తాడు అంతే, దానికి ఇక వేరే మాట కలపడానికి వీలు లేదు. గనుక అబ్రహామును పిలిచిన దేవుడు, దీవిస్తానన్న దేవుడు దీవించాడు. ఇస్సాకును దీవిస్తానన్న దేవుడు దీవించాడు. మోషేను ఆశీర్వదిస్తానన్న దేవుడు దావీదును ఈ విధముగా కొంతమంది భక్తులను ఆయన పిలిచి విరిచి దీవించాడండి. సౌలు ఒకప్పుడు హింసకుడు, హానికరుడు. అలాంటి సౌలును పౌలుగా మార్చి పరిచర్యలో వాడుకున్నాడు. సో వీరందరూ కూడా నీలాగా నాలాగా మనుషులే, కానీ వారిని పిలిచిన దేవుడు మాట తప్పనివాడు. వారిని పిలిచిన దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎందుకంటే వారు ఆ దేవునిపై ఆశ పెట్టుకున్నారు. మనము నమ్మిన మన దేవుని పైన ఆశ పెట్టుకున్నాము. కనుక 145వ కీర్తన 19వ చరణంలో ఒక మాట వ్రాయబడి ఉంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమెన్, ఆమెన్. నీ కోరిక నెరవేరి నీ ఆలోచన యేసు నామమున సిద్ధించునుగాక. ఆమెన్. ఎందుకంటే నీవు యేసయ్యపై ఆశ పెట్టుకున్నావు గనక, ఆయన మాట తప్పని వాడని నమ్మావు గనక, నీ నమ్మకము చొప్పున నీ జీవితములో యేసయ్య కార్యములు శీఘ్రముగా జరుగునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడైన నా తండ్రి, నా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మేమే పాటి వారము తండ్రి. కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరైపోయే నీటి బుడగలాంటి జీవితము మాది. ఇట్టి జీవితానికి నీవు నాయన ఊరటనిచ్చావు, మమ్మను ఆదరిస్తున్నావు, ఉపకారివై గుండె చెదరని వారిని బాగు చేయువాడని నీవు వ్రాయించావు. కనుక నాయన ఈరోజు ఈ వాగ్దానము విన్న బిడ్డలు, నమ్మిన బిడ్డల జీవితంలో ఎవరికి ఏది కొరతగా ఉన్న యేసునామమున తీరునుగాక అని ప్రార్థిస్తున్నాం. కృప చూపించి మీ కార్యాలు జరిగించండి. ఇది పరిశుద్ధ ఆరాధన దినము. ఈ దినమున మేమందరం మందిరములో మిమ్మల్ని ఆరాధించబోతుండగా మీ ఆత్మ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించండి. దొండపాటి జోసఫ్ గారి కుమార్తె జ్యోతి గారికి నాయన రేపు సోమవారం ఆపరేషన్ జరగబోతుంది. ఆ గుండె ఆపరేషన్ విషయంలో కూడా సహాయం చేయమని నాయన మీ వైపు చూస్తున్న వారికి నాయన వారి విశ్వాస నిరీక్షణ సిగ్గుపరచకుండా యేసు నామమున గొప్ప కార్యములు జరుగునుగాక. దూరదేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, సహాయము చేయండి. మీ కృప వారిపైన మెండుగా ఉంచండి. వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మా తెలుగు రాష్ట్రాలలో ఉన్న బిడ్డలను, యూట్యూబ్ ఛానల్లో ఉన్న బిడ్డలను మీరు ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమా ఘనత మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించినవి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, వాగ్దానపు నెరవేర్పు ఇప్పుడును ప్రభువు రాకడ పర్యంతము వరకు మనకెల్లరికీ, దూరదేశాలలో ఉన్న మన ప్రియ బిడ్డలకు యేసయ్య రాకడ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.